లేక మయసభ మందిరమా? నాకే మతి చెల్లింపు చేస్తున్నది కదా. పాండవులు ఎంతటి వారు ఎట్లా మారిపోయి ఏకచక్ర పురాణ ఈయన గతిని బిచ్చమెత్తిని పాండవులు విడియపడక కాలవై గది మంచిదే గాంచరిపడు సబలయ జమ్మున రాజాది పట్టమౌరా మధుపానమైన మా చిత్త భ్రమ సమచిత సత్వర శేఖర శబ్దతో సహోదరుడు ఈ గ్రూపు కొందని సంభవన సంభోషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత విమాన చతుర గురుడు మయబ్రహ్మ నీ శిల్పకల్పన చతుర మహిమ ఆ బ్రహ్మకు గాని విష్ణు బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ ఇంటి సమాధానము మాకు లేకపోవడం మోపలేని లోపము. కానీ ఈ మయసభ మాకు కానీ ఆ పాండవులు కానీ తప్పగా గడించడే నాకు తోచుతున్నది. సాటి రాజ్యాలను రసంగిన ధనకరమైన రాసులు పార్వతులు దాల్చుతున్నావే. అహో వివిధ మణిమయ ఖచ్చిత కాంచన స్తంభములు జీవకళ ప్రపూరిత శిల్ప ప్రదర్శనలు అన్య సామాన్య కల్పనంత వైభవ జగములకు సన్నిప సహస్ర పడిదరగు ఆ నాగేంద్రుని దైనను నలివి కాదనట నిర్వాదము నిశ్చయము నిశ్చయము అదుగాక మహేంద్రాల సైతము ముందరింప రాని ఈ యాగము సంపూర్తిగా గమనించున్నాడు. కానీ తండ్రి లేని బిడ్డలను మా తండ్రి పోషించి పెద్ద చేసినందుకు నేను చింతింపను. అదృష్టమున రుద్రనందన వీరి ఐశ్వర్యమునకు నేను అసూయనందును. కానీ వీరి తాత్రికములు మంత్రమున సోదర వచ్చనమున ఆగర్భముగా చతురయం మార్చివేస్తున్నది. ఇందులో ఎట్లు ప్రవేశించి వచ్చిందో వచ్చిన దానినే మరచితిని. అదిగో అది మార్గము అచ్చడి కేగి పాండవ పదనకు హంకురాపము గాంచదగాక. దూరమే లేదా ఎలాగత వదలకు నాకు కావడ కంగనమా గురువులు ఎవరు లేదు కదా. మా బొంగపడను పరికించలేదు కదా. ఈ మయసభ మాకు విడిచిగా ఉంచుటకు నిస్సందేహముగా ఆ పాండవుల మమ్మలను అవమానపరచుడికి ఏమి సభాభవన మధ్యమున సుందర జలాసరస జలాశయమా లేక నేను దారి తెప్పించడానికి వచ్చిదినా లేక ఆ పాండవులు ఏమైనా మైలు చేత మైలు గాల్పుతున్నారా? కాన్యము దీనిని అడుగునే పోయేగాక. పౌరా నాకు ఎంతటి విద్యామధ్యము దూరముగా నిర్మింపబడిన ఇంద్రని కాంతలు ప్రక్కని గల పచ్చని గోడలందు ప్రతి చెల్లించడం వలన నాకు జలాసరమి కలిగించినది కానీ వేరు కాదు. అదిగో అది మార్గము అతడి కేగి పాండవ పదన మనకు హంగురర్పము గాంచదగాక. ఓహో వీరక్త జలాశయమా దీనిను అట్టిదే. శిల్పకళ ప్రావీణ్యములు భ్రాంచితివా?
నాకిటి మునకరములు కలుగుతున్నవి. అవసర కార్యములకై అర్చనాపురములకు పోతున్నాను. మీ అన్నగారికి తెలియజేయము. చూడవలసినవి చేయవలసిన కార్యములు ఎన్ని ఉన్నవి కదా, అప్పుడే వెళ్ళిపోయేదవా? ఎవరచట ఈ చక్రవర్తి గారికి పన్నీటి జలకములాడించి యాగ మందిరమును చేర్పింపము. సరే. వాని తోదా వేషము చూడగా మిక్కిలి అసూయతో వెడలిపోయినాడు. అవునాథ, వారి కోప ఆవేశము చూడగా మిక్కిలి అసూయతో వెడలిపోయినాడు. కావున దీని వలన ఎనకునకు మనకు ఏ కీడు సంభవించునో అని నాకెందులకు చాలా భయంగా ఉన్నది ప్రాణేశ్వర. పాంచాలి వాడెంత, వారి కోపం ఎంత! కన్నెత్తి చూడలేదు, కళ్ళెత్తి మాట్లాడలేదు. వంచిన తల ఎత్తకుండానే వెడలిపోయినాడు. ఎవరు భీమసేన? ఎవరు? ఇక ఎవరు అర్జున? లాక్షాగృహ నిర్మాత, విషన్న ప్రదాత, నాకు పరమ శత్రువు అయిన ఆ శివగణ వర్ధముడైన ఆ దుష్ట దుర్యోధనుడే. ఏమి దుర్యోధనుడా భీమసేన, ఏమి జరిగినదో ఎరింగించి నా మదిగల సందేహములను నివారింపజేయము. అన్నయ్య, అన్నయ్య, అసూయ పరులకు తగిన పరాభవమే జరిగినది. ఏమి పరాభవమా? మన సుయోధనుడుక హంతలకు తగిన కారణములు ఏమి నాయన? అన్నయ్య ధర్మానందన, కారణములు కనబడుచున్నది కదా. యాగ మందిరములో మనకు జరిగిన సన్మానములు చిత్ర విచిత్ర కల్పనాభరితములైన ఈ మయాసభ మందిరములో మనకు జరిగిన అవమానములు కారణములు కావచ్చును. కానీ ఆ అసూయపరుడు దానిని మనము కోరి చేసి నేరముగా భావించి ఉండవచ్చు. ఏమి నేరమా? ఎవరిది నేరము? ఆత్మ బంధువులని దయతలెచ్చి ఈ మయసముకు ఆహ్వానించుట మన నేరమా? వారము లేని చోట ఉన్నట్లుగా భావించి తల కొట్టుకొనుట మన నేరమా? జలాశయంలో నీలాశల వేదికలుగా భావించి నీటిలో పడుట మన నేరమా? అతని బంధపాటును గాంచి అంతఃపుర కాంతులు కల్లుమని నవ్విన అతని గ్రహపాటే కాని మన పొరపాటు కాదే. ఆ దుష్టులకు ఆ శాస్తి జరిగి తీరవలసినది. భీమసేన, కౌరవులు మనము అన్నదమ్ముల బిడ్డలము. వారి అవమానములు అక్రములు కూడా మనదే నాయన. మాట మాటికి వారిని ఇట్లు తూలనాడుట ధర్మము కాదు. కావున నా మాట విని శాంతింపు. పగను విడనాడి బసులతో భక్తి చేత ఉండి ఉంటని కదా మేమును ఇన్ని నాడు బంధు భావము విడనాదా భవ్యమగునే కగుని వంటి వారికి కృపకుమార. అన్నయ్య ధర్మవందన, ధర్మము ధర్మమని చెప్పుతుంటేవే కాని తనకు మారిన ధర్మము ఈ లోకములో ఎందైనను గలదా? ఆనాడు నన్ను జలములో కట్టివేయట ధర్మమా? విష అన్నములో తినిపించిన ధర్మమా? విష పాముల చేత కనిపించిన ధర్మమా? ఏ పాపము ఎరుగని మనులను లాక్షాగృహంలో దహించడం కూడా ధర్మమేనా? వారి వలన మీకెట్టి అవమానములు సంభవించ ఉండలేదని మీరిట్లు మాట్లాడుచున్నారు. కానీ ఈ రూపాధరుని వేడి ప్రాణములు ఉన్నంత వరకు వారు